మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 11. మధు వాళ్లను మూవీకి వెళ్ళటానికి అరగంటలో రెడీ అవ్వమని చెప్పి తన డిన్నర్ కంప్లీట్ అవటంతో పైకి వెళ్ళాడు జై. మొబైల్ తీసుకుని వసంత్కు కాల్ చేశాడు. అటుపక్క వసంత్ కాల్ లిఫ్ట్ చేయగానే, మూవీకి వెళ్తున్నాము, నువ్వు కూడా రెడీగా ఉండు అన్నాడు. హలో హలో, ఎవరు వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, నీ పాటికి నువ్వు చెప్తే ఎలా అన్నాడు వసంత్. జై నుదురు రుద్దుకుంటూ, నువ్వు నేను మధు తన ఫ్రెండ్ దివ్య కలిసి వెళుతున్నావు, టికెట్స్ తీసుకొని రెడీగా ఉండు అని అన్నాడు. ఏమిటి, దివ్య వస్తుందా మూవీకి అని చాలా హ్యాపీగా అడిగాడు వసంత్. అది తన గొంతులోనే తెలిసిపోతోంది. దివ్యానే వస్తోంది, ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నది అని చెప్పాడు జై. అవునా, ఎప్పుడు వచ్చింది అన్నాడు వసంత్. బహుశా సాయంత్రం అని అనుకుంటా. ఇక నీ ప్రశ్నలు అయిపోతే టికెట్స్ బుక్ చేయి తొందరగా అన్నాడు జై. నేను టికెట్స్ బుక్ చేయాలా అని ఆలోచించి, అలాగే చేస్తా. ఇంతకీ ఏ మూవీకి చేయాలి అని అడిగాడు వసంత్. నీ ఇష్టం, ఇప్పుడు రిలీజ్ అయిన వాటిలో బుక్ చేయి అని చెప్పాడు జై. సరే బాయ్ అని కాల్ పెట్టేసి బాగా ఆలోచించి ఒక మూవీకి బుక్ చేశాడు వసంత్. అందరూ థియేటర్ దగ్గర కలుసుకున్నారు. దివ్యాను చూడగానే వసంత్ కళ్ళల్లో ఆటోమేటిక్గా మెరుపు వచ్చేసింది. బాగున్నారా దివ్య గారు అని నవ్వుతూ అడిగాడు వసంత్. దివ్య కనపడగానే బాగున్నా అన్నట్లు తల ఊపి, మీరు బాగున్నారా అని తన కళ్ళల్లోనికి చూసింది దివ్య. అంతులేని ప్రేమ తన కళ్ళల్లో కనిపిస్తూ ఉంటే తెలియనట్లే మళ్ళీ చూపు తిప్పుకున్నది. అది చూసిన మధు ఆలోచించి ఒకసారి వసంత్తో మాట్లాడాలి అని అనుకుని పక్కకు చూసి తల కొట్టుకున్నది. ఎందుకంటే జై మాత్రం ఏమీ పట్టనట్లు తన పాటికి తాను మొబైల్ చూస్తూ ఉన్నాడు. ఇంతకీ ఏ మూవీకి బుక్ చేశారు అన్నయ్య అని వసంత్ను అడిగింది మధు. ఒక ఇంగ్లీష్ మూవీ పేరు చెప్పాడు వసంత్. మధు దివ్య ముఖాలు చూసుకుంటే జై ఫోన్లో నుండి తల బయటకు తీసి షార్ప్గా వసంత్ను చూశాడు. మంచి హిట్ టాక్ నడుస్తోంది, అందుకనే అది బుక్ చేశాను అన్నాడు వసంత్. అలా అని మరి ఈ మూవీకి బుక్ చేస్తావా అన్నాడు జై. ఏమైందండి, ఈ మూవీ బాగుండదా అలా అంటున్నారు అని అడిగింది అసలు ఇంగ్లీష్ మూవీస్ చూడటం అలవాటు లేని మధు. దివ్య కూడా అలానే చూస్తూ ఉన్నది. ఎందుకంటే దివ్య కూడా చాలా తక్కువగా చూస్తుంది. ఏమీ లేదు మధు, పద వెళదాం, మళ్ళీ మూవీ స్టార్ట్ అవుతుంది, రారా అంటూ తొందర పెట్టి తీసుకొని వెళ్ళాడు వసంత్. జై మధుకి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా లోపలకు వెళ్ళాక ఆల్మోస్ట్ అందరూ జంటలుగా వచ్చారు. బావా, ఆ కార్నర్లో 2 సీట్స్ వచ్చాయి, ఇంకో 2 సీట్స్ మీ వెనుక రోలో మిడిల్లో వచ్చాయి అన్నాడు వసంత్. సరే అయితే నువ్వు నేను ఒక దగ్గర, వాళ్ళు ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారు, సరిపోతుంది అన్నాడు జై. అందుకనేనా నేను వేరుగా బుక్ చేసింది అని గొనిగి, నువ్వు మధు అక్కడ కార్నర్లో కూర్చోండి, మేమిద్దరం వెనుక కూర్చుంటాం, ఏమిటి దివ్య గారు, మీకు ఓకే కదా అన్నాడు వసంత్. అది అది అని తటపటాయిస్తూ మధు వంక చూస్తూ ఉంటే, తొందరగా పక్కకు జరగండి, మూవీ స్టార్ట్ అవుతుంది అని వేరే వాళ్ళు అనటంతో పద పద అని తొందర పెట్టి వసంత్ దివ్యతో వెనక్కు వెళ్ళాడు. మధు దివ్య వంక జాలిగా చూసింది. ఇంతవరకు ఎప్పుడు దివ్య అబ్బాయిలతో కలిసి చనువుగా మాట్లాడింది లేదు. ఇప్పుడు ఏకంగా పక్కన కూర్చొని ఉండవలసిన పరిస్థితి. ఇక చేసేది లేక జై వెంట కార్నర్లోనికి వెళ్ళింది మధు. దివ్య కూర్చున్నాక, అది యాక్చువల్గా నేను వాళ్ళ కోసం అని సపరేట్గా ఆ సీట్స్ అండ్ ఈ మూవీ బుక్ చేశాను అని చెప్పాడు వసంత్. అంటే అని అర్థం కానట్లు చూసింది దివ్య. అంటే ఇప్పటి వరకు వాళ్ళు బయటకు ఎక్కడకు వెళ్ళలేదు, కనీసం ఇలా అయినా టైం స్పెండ్ చేస్తారు అని. అండ్ ఇది కొంచెం రొమాంటిక్ మూవీ అని చెప్పాడు వసంత్. ఏమిటి అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది దివ్య. అది కూడా వాళ్ళ కోసమే, నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను, ఓకేనా అన్నాడు వసంత్. దివ్య ఏమీ మాట్లాడలేదు, మౌనంగా స్క్రీన్కి కళ్ళు ఇచ్చేసింది. ఒక 2 నిమిషముల తర్వాత మూవీ స్టార్ట్ అయ్యింది. కొద్దిసేపు మామూలుగా ఉన్నా తర్వాత రొమాంటిక్ సీన్స్ వస్తూ ఉన్నాయి ఎక్కువగా. దివ్య ఇబ్బందిగా పక్కకు చూడగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకొని సీట్కు వాలి ఉన్నాడు వసంత్. ఆశ్చర్యంగా చూసింది దివ్య. తన చేత్తో వసంత్ను తట్టి పిలిచింది. వసంత్ హెడ్ సెట్ తీసి, ఏమిటి అని అడిగాడు. మూవీ చూడకుండా అలా పడుకున్నారేమిటి అని అడిగింది దివ్య. ఈ మూవీ చూస్తే కపుల్గా చూడాలి, లేదంటే సింగల్గా చూడాలి. ఇలా ఏమీ కాకుండా ఉన్న అమ్మాయితో చూస్తే లేనిపోని ఇబ్బంది
అందుకనే నా వరకు నేను సైలెంట్గా ఉన్నాను అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు వసంత్. తన సంస్కారానికి లోపల సంతోషంగా అనిపిస్తూ ఉంటే తాను నిన్ను ఏమీ కాని అమ్మాయి అని అన్నాడు అని తట్టి మరీ చెప్పింది మైండ్. వెంటనే కోపం వచ్చేసింది. అలా ఎలా అంటాడు, వెంటనే అడిగేయాలి అని. మళ్ళీ అంతలో వివేకం మేలుకొని అసలు ఎలా అడుగుతావు అని ఆలోచించి సైలెంట్గా తను కూడా కళ్ళు మూసుకున్నది. ఓరగా చూస్తూ ఉన్న వసంత్ ఆ మూవీ లైటింగ్లో కూడా కనిపిస్తూ ఉన్న దివ్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకున్నాడు. దివ్య కళ్ళు మూసిన కొన్ని నిమిషాలకు తెలియకుండానే నిద్రలోనికి జారింది. వసంత్ కళ్ళు తెరిచి తనని చూస్తూ కూర్చున్నాడు. జై మధు ఇద్దరు మూవీ చూస్తూ ఉన్నారు. మధు అయినా అప్పుడప్పుడు జై వైపు చూస్తోంది, కానీ జై మాత్రం మూవీ చూస్తూ ఉన్నాడు. అని నిట్టూరుస్తూ వెనక్కు చూసింది దివ్య ఎలా ఉన్నదో అని. హాయిగా సీటుకు వాలి కొనుక్కు తీస్తూ ఉన్నది. దీని పని బాగుంది అని పక్కకు చూసింది. వసంత్ దివ్యానే చూస్తూ కనిపించాడు. అబ్బో, అన్నయ్యకు ప్రేమ బాగా ఎక్కువ అయినట్లు ఉన్నది అనుకుని మళ్ళీ స్క్రీన్ వంక చూసింది. అప్పుడే ఇంటిమేట్ అయ్యే సీన్ వస్తూ ఉన్నది. అది చూడగానే ఏదోలా అయిపోయింది మధుకి. లోపల బాడీలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటే ఎలా వాటిని అదుపు చేయాలో తెలియలేదు. ఇలాంటివి జరగటం ఇదే మొదటిసారి. ఓరగా జైని చూసింది. అలాగే స్క్రీన్ సైడ్ ముఖం పెట్టుకుని ఉన్నాడు. ధైర్యం చేసి తన చేతి మీద చేయి వేసింది. టెన్షన్తో తడిగా మారిన మధు అరచేయి చల్లగా తగిలేసరికి తల తిప్పి చూశాడు జై. మధు మాత్రం జైని చూడకుండా గట్టిగా కళ్ళు మూసుకొని ఉన్నది. ఏమంటాడో, ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని. తనను చూసి తన చేతితో మధు చేతిని పట్టుకొని ఫింగర్స్ ఇంటర్లింక్ అయ్యేలా పట్టుకొని మళ్ళీ మూవీ చూస్తూ ఉన్నాడు. ఆ మాత్రం చొరవకే మధు మనసు ఉప్పొంగిపోయింది. మెల్లగా కళ్ళు తెరిచి జైని చూస్తూ ఉన్నది. జై ఫేస్ స్క్రీన్ వైపు ఉండటంతో పెరిగిన మది అలజడిని అదుపు చేసుకుంటూ మూవీ చూస్తూ ఉన్నది. మూవీలో అప్పుడప్పుడు రొమాంటిక్ సీన్స్ వస్తూ ఉండటంతో మధు మెల్లగా తలని జై భుజం మీద ఆంచి జై చేతిని పట్టుకుని చూస్తూ ఉన్నది. తన భుజం మీద బరువు పట్టడంతో తల తిప్పి చూశాడు. అంత దగ్గరగా మధుని చూడటం చాలా తక్కువ. రోజు రోజుకి జైలో మధు పట్ల కలుగుతూ ఉన్న మార్పులు గమనిస్తూ ఉన్నాడు. పెళ్లి ఫిక్స్ అయిన రోజు నుండి పెళ్లి అయ్యే వరకు మాట్లాడుతూ ఉన్నా కూడా ఏ రోజు తలపుల్లోనికి రాలేదు. కానీ పెళ్లి అయిన 10 రోజుల్లో మెల్లిమెల్లిగా మనసు మెదడు రెండు ఆక్రమిస్తోంది తన అల్లరితో, మాటలతో. కానీ తను పెరిగిన తీరు, తన ఆలోచనల వల్ల మెదడు అంత త్వరగా ఒప్పుకోవటం లేదు. అలాగే చూస్తూ ఉండగా ఇంటర్వెల్ పడటంతో లైట్స్ ఆన్ అయ్యాయి. ఇద్దరూ సర్దుకుని సరిగ్గా కూర్చున్నారు. దివ్య లైట్స్కు లేచింది. అప్పటికే వసంత్ పక్కకి చూస్తూ కూర్చున్నాడు. నీకు ఏమైనా తినటానికి తీసుకొని రానా అని దివ్య లేవగానే అడిగాడు వసంత్. వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది దివ్య. ఏమిటి, అన్నింటికి తల ఊపుతున్నారు కానీ నోరు తెరిచి సమాధానం చెప్పరు నాకు? నేనేమి మీ మాటల్లో ముత్యాలు ఏరుకోనిలేండి, మీరు మాట్లాడవచ్చు అని నవ్వుతూ అన్నాడు వసంత్. కోపంగా చూసింది దివ్య. అదిగో చూడండి, ఇప్పుడు కూడా మాట్లాడకుండా కళ్ళతోనే కోపం చూపిస్తున్నారు అన్నాడు వసంత్. నాకు ఏం అవసరం లేదు, ఈ మాటలు చాలా, లేక చేతలతో కూడా చెప్పాలా అన్నది దివ్య. వద్దులేండి, నేను వెళ్తున్నాను అంటూ జై రావటంతో కలిసి వెళ్లారు. వాళ్ళు అలా వెళ్ళగానే మధు దివ్య పక్కకు చేరిపోయింది. ఎలా చూసావే మూవీ, మరీ ఇంత ఘోరంగా ఉంటే అని అడిగింది మధు. ఎవరు చూశారు, హ్యాపీగా ఒక స్లీప్ వేశాను, ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకుంటే సరిపోతుంది అన్నది దివ్య. అనవసరంగా నువ్వు ఇబ్బంది పడ్డావు నా వల్ల అని కొద్దిగా బాధగా అన్నది మధు. హే, ఏ బాధ లేదు, నువ్వు మరీ ఎక్కువ థింక్ చేయొద్దు, వెళ్ళు, వెళ్ళి అక్కడ కూర్చో, మళ్ళీ మీ ఆయన వచ్చేస్తాడు, వెళ్ళు వెళ్ళు అంటూ తరిమేసింది దివ్య. అని అక్కడకు వెళ్ళాక కొద్దిసేపటికి వచ్చాడు జై 2 పాప్కార్న్ బాక్సులతో. అదేమిటి 2 తెచ్చారు, అది కూడా కూల్ డ్రింక్స్ కూడా లేకుండా అని అడిగింది మధు. ఒకటి నీకు, ఇంకొకటి నాకు. ఇక కూల్ డ్రింక్స్ హెల్త్కు మంచిది కాదు, అందుకనే తీసుకుని రాలేదు అన్నాడు జై. ఒక్కసారికే కదా, తీసుకొని రండి ప్లీజ్ అని మధు కొద్దిగా రిక్వెస్ట్ చేయటంతో అరచేతిలో పట్టేంత డ్రింక్ బాటిల్ తెచ్చాడు. మరీ ఎంత చిన్నదా అని కళ్ళు తేలేసి అడిగింది మధు. సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు అని మూవీ స్టార్ట్ అయితే చూస్తూ తింటూ ఉన్నాడు జై. మధు కూడా తింటూ మధ్యలో ఒక పాప్కార్న్ జై నోటి దగ్గర పెట్టింది తినమన్నట్లు.
నా దగ్గర కూడా ఉన్నాయి కదా అన్నాడు జై. మధు అయినా తీయలేదు, అలాగే పెట్టింది, తినాలి అన్నట్లు. జై మధు చేతిలో ఉన్నది లాక్కొని నోట్లో వేసుకున్నాడు. చాలా ఇంకా అని. మధు పూర్తిగా డిసప్పాయింట్ అయ్యింది. మళ్ళీ వదలకుండా తాను తాగిన కూల్ డ్రింక్ జై ముందు పెట్టింది తాగు అన్నట్లు. నాకు వద్దు మధు అన్నాడు జై. ఈ ఒక్కసారికి తాగండి, నేను మళ్ళీ అడగను అన్నది మధు. జై మధు చేతిలో ఉన్న బాటిల్ చూసి తనతో తెచ్చుకున్న టిష్యూ తీసి బాటిల్ మౌత్ రౌండ్గా తుడిచి బాటిల్ ఎత్తి నోట్లో కొద్దిగా పోసుకొని మళ్ళీ మధుకు ఇచ్చేశాడు. అది చూసిన మధు కళ్ళు నోరు వదిలేసి చూస్తూ ఉండిపోయింది. చెయ్యి పట్టి బాటిల్ చేతిలో పెట్టేసరికి ఈ లోకంలోనికి వచ్చి, ఏమిటి మీరు చేసిన పని? అలా ఎవరైనా తుడిచి తాగుతారా? అది కూడా నేను ఇచ్చింది అని అడిగింది. అవును, నేను ఒకరి ఎంగిలి తీసుకోవటం నాకు ఇష్టం ఉండదు. అందులోనూ మనం ఎంత బ్రష్ చేసుకున్నా మనం తిన్న ఫుడ్ నుండి బ్యాక్టీరియా నోటిలో ఫామ్ అవుతుంది. అది నీ నోటి నుండి నా నోట్లోనికి వచ్చేస్తుంది అని చెప్పాడు జై. తను టచ్ చేసిన ఒక బాటిల్ గురించి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసరికి షాక్ అయిపోయింది మధు మాటలు రానట్లు. తన భార్య తాగినవి తిన్నవి షేర్ చేసుకుంటే బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది అని ముట్టుకోకుండా ఉండే పర్సన్ ఇతను ఒక్కడే ఉంటాడేమో. ఎన్ని కలలు కనింది తన భర్త గురించి. కానీ పెళ్ళైన తర్వాత ఎదుర్కొంటున్నవి చూస్తూ ఉంటే అంత అందంగా కనిపించటం లేదు తనకు. తన భర్త తనతో ఎంతో ప్రేమగా ఉండాలి అని తాను అలిగితే బుజ్జగిస్తూ, బెట్టి చేస్తే బ్రతిమిలాడుతూ, చిలిపి అల్లర్లతో, కొంటె వేషాలతో తనను ఉక్కిరిబిక్కిరి చేయాలి అని ఉదయం ఒక ముద్దుతో మొదలయ్యి రాత్రి ఇద్దరు గాఢంగా కౌగిలించుకొని ఒకరి కౌగిలిలో మరి ఒకరు ఇమిడిపోవాలి అని ఇలా ఎన్నో. విషయం చిన్నది అయినా కూడా తను చేసిన పని మనసుకు చాలా బాధగా అనిపించింది. పెళ్ళి అయినప్పటి నుండి జరిగినవి ఒక్కొక్కటి గుర్తు వస్తూ ఉంటే సడన్గా ఒక విషయం స్ట్రైక్ అయ్యింది. అదే ప్రతి ప్రేమికులకు ప్రేమను తెలియచేసే ముద్దు. ఎంతోమంది ప్రేమికులు భార్యాభర్తలు వయసు సంబంధం లేకుండా లోకాన్ని మరిపిస్తూ తమల్ని తాము మరుస్తూ ఒకరిలో ఒకరం ఐక్యం అనేలా 4 పెదవుల కలయిక సయ్యాట. తమ తొలి రాత్రి, తన తొలి ముద్దు ఎలా జరిగిందో ఎప్పటికీ మర్చిపోలేదు. తను తాగిన కూల్ డ్రింక్ తాగిన వాడు తన పెదవులను ఎలా అందుకుంటాడు? ఎందుకో తెలియదు. మనసంతా భారంగా మారింది. కంటి నుండి వచ్చే కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. కళ్ళు మూసుకోగానే కంట్లో నుండి నీరు చెంపల మీదుగా గుండెల మీద పడుతున్నాయి. తను తన భర్తకు పరాయి అమ్మాయిలా ఉండిపోవాలా? ఇలా అంటనట్టు ఉంటుందా తన జీవితం అంతా అని అనిపించింది. ఆ ఆలోచనకే మనసు కూడా ఏడవటం మొదలుపెట్టింది. మూవీ ఎలా ముగిసిందో తెలియదు. లైట్స్ పడటంతో కళ్ళు తుడుచుకొని జైను చూసింది. నిలబడి మొబైల్ చూస్తూ ఉన్నాడు క్రౌడ్ తగ్గటం కోసం. వసంత్, దివ్య ముందు ఉంటే జై వెనుకగా ఉన్నాడు. తన వెనుక మధు ఉన్నది. జై మొబైల్ చూస్తూనే ముందుకు కదిలి కారు దాకా వెళ్ళాడు. అప్పటికే అక్కడ వసంత్ అండ్ దివ్య ఇద్దరు ఉన్నారు. జై ఒక్కడే రావటం చూసి మధు ఏది అని అడిగాడు వసంత్. వస్తోందిగా అంటూ వెనక్కు చూశాడు. కానీ మధు కనిపించలేదు. వాష్రూమ్ వెళ్ళి ఉండవచ్చు, వస్తుందిలే అని అన్నాడు జై. ఒక 5 నిమిషములు అయినా రాకపోవటంతో దివ్యకు కంగారుగా అనిపించింది. అన్నయ్య, ఒకసారి వెళ్ళి చూద్దామా, ఇంకా రాలేదు తను అని అన్నది. వస్తుందిలే దివ్య, తానేమి చిన్నపిల్ల కాదు కదా అన్నాడు జై. అది కాదు అన్నయ్య, ఏమైనా ప్రాబ్లం ఉందేమో, నేను వెళ్ళి చెక్ చేస్తాను అని హడావుడిగా వెళ్ళింది దివ్య. పదరా మనము చూద్దాము అన్నాడు వసంత్. వస్తుంది లేరా, ఎందుకు అంత టెన్షన్ పడటం అన్నాడు జై. నువ్వు ఉండు ఇక్కడే, నేను వెళ్తున్నా అని వసంత్ అడుగు ముందుకు వేయగా దివ్య, మధు ఇద్దరూ వస్తూ కనిపించారు. మధుని చూసిన వసంత్కు ఎందుకో మధు డల్గా కనిపించింది. చెప్పాను కదా తను వస్తుంది అని, మీరే అనవసరంగా టెన్షన్ పడ్డారు అన్నాడు జై ఇద్దరూ వచ్చాక. ఏమైంది మధు అని అడిగాడు జైనే మళ్ళీ. వాష్రూమ్ దగ్గర లేట్ అయ్యింది, సారీ అని చెప్పింది మధు తలదించుకొని. ఓకే పదండి, ఇక వెళదాం, మళ్ళీ రేపు ఆఫీసు ఉన్నది అని కారు ఎక్కాడు జై. వెనక్కి ఇద్దరూ ఎక్కారు. వసంత్ వాళ్లకు బాయ్ చెప్పి తన బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు మధు గురించి ఆలోచిస్తూనే. మధు కారు దగ్గరకు వచ్చిన వెంటనే జైను చూసింది. తను ఇంకా రాలేదు అని కనీసం ఆలోచన లేకుండా అలానే ఉన్నాడు. తను వచ్చాక కూడా చాలా నార్మల్గా ఉన్నాడు.
కళ్ళు మూసుకొని కారు సీట్కు ఆనుకొని ఇందాక జరిగినది గుర్తుకు తెచ్చుకున్నది. జై వెనుక వస్తూ ఉన్న మధుకి తన చున్ని డోర్కు ఉన్న గడకు తగులుకున్నది. దాన్ని తీసి ముందుకు వచ్చేసరికి జై కిందకు వెళ్ళిపోయాడు. ఎలాగో కిందనే కదా అని వస్తూ ఉన్న తను ఇందాక అందరికంటే లేట్గా బయటకు రావటంతో చాలా కొద్ది మంది మాత్రమే అక్కడ ఉన్నారు. అక్కడే ఉన్న ముగ్గురు హై క్లాస్ వెధవలు మధు ఒక్కటే ఆ హాల్ నుండి రావటం చూసి తనకు అడ్డుగా నిలబడ్డారు. ఏమిటి పాప, ఈ టైంలో ఒకదానివే వచ్చావా, అది కూడా ఈ మూవీకి అంటూ వెకిలిగా నవ్వుతూ అడిగాడు ఒకడు. మధు చురుక్కుగా చూస్తూ, అది నీకు అనవసరం, నా దారికి అడ్డు తప్పుకోండి అని అన్నది. అబ్బా ఏం చూపరా మామ, గుండెల్లో గుచ్చేస్తోంది అంటూ ఇంకొకడు గుండె దగ్గర రుద్దుకుంటూ అన్నాడు. మర్యాదగా అడ్డు తప్పుకుంటారా లేదా అంటూ ఈసారి కోపంగా అడిగింది. అరే అరే, కోపం కూడా వస్తోంది, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు అంటూ కింద నుండి పై వరకు చూస్తూ అన్నాడు. వాళ్ళ మాటలకు ఇంకా కోపం వస్తుంది, అలాగే బాధగా కూడా ఉన్నది. కనీసం జై తన గురించి ఆలోచించకుండా వెళ్ళిపోతూ ఉన్నందుకు. వాళ్ళ మాటలకు పక్కకు తప్పుకుంటూ పక్కకు వెళుతూ ఉంటే అటు కదిలారు వెళ్ళనివ్వకుండా. మూడోవాడు, అరే పాపకు పెళ్లి కూడా అయ్యిందిరా, మరి మొగుడు లేకుండా ఒకటే వచ్చిందా లేక వేరే ఎవరితోనో వచ్చిందా, మనకు కూడా ఛాన్స్ ఇస్తుందేమో అని నవ్వాడు. వాడితో పాటు మిగిలిన ఇద్దరూ నవ్వారు. మధు ఇంకా కోపాన్ని ఆపుకోలేకపోయింది. చెయ్యి ఎత్తి కొట్టేలోపు టప్పుమని చెంపదెబ్బ సౌండ్ వినిపించి పక్కకు తిరిగి చూసింది. పోలీస్ డ్రెస్లో ఒక కేసు పని మీద నైట్ డ్యూటీకి వచ్చిన ఒక 50 సంవత్సరాల వ్యక్తి ఉన్నారు అక్కడ. పోలీసును అక్కడ చూసి కొంచెం కంగారు పడ్డారు వాళ్ళు. ఇప్పుడు పోలీస్ కేసు అయితే తమ ఇళ్లలో తెలిస్తే ఇక అంతే అని. అది స్పష్టంగా కనిపించింది పోలీసుకు. అందులో వాళ్ళను చూస్తూ ఉంటే స్టూడెంట్స్లా ఉన్నారు. ఆమెకు సారీ చెప్పి వెళ్ళిపోతారా లేక పోలీస్ స్టేషన్లో కూర్చుంటారా అని అడగటంతో, సారీ సిస్టర్, రియల్లీ సారీ అని అన్నారు వాళ్ళు. ఎక్కడ ఇంట్లో చెప్తారో అని. మధుకి కోపం తగ్గకపోయినా ఇప్పుడు పోలీస్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు అని ఏమీ అనలేదు. పక్కన ఉన్న కానిస్టేబుల్తో వాళ్ళ ముగ్గురి నెంబర్స్ తీసుకొని వాళ్ళ ఫొటోస్ మొబైల్లో తీసుకొని ఒకసారి రేపు కలవండి అని చెప్పి పంపించారు ఆ పోలీస్ అధికారి. చాలా చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పింది మధు. వాళ్ళు వెళ్ళిపోయాక, ఇట్స్ ఓకే, అది మా డ్యూటీ, నీ పేరేమిటి అని అడిగారు ఆయన. మధులిత సార్. మీరు డీసీపీనా సార్ అని అడిగింది మధు ఆయన షర్టుకు ఉన్న బ్యాడ్జ్ మీద చూసి. అవును, మురళీ కుమార్ నా పేరు. ఇంతకీ నువ్వు ఒక్కదానివి ఈ టైం వరకు ఉన్నావా, నీకు తోడు ఎవరూ రాలేదా అన్నారు మురళీ కుమార్ గారు. వచ్చారు సార్, కింద ఉన్నారు, నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఇలా అయింది అని చెప్పింది మధు. ఓకే సరే పద, నేను మీ వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్తాను అన్నారు ఆయన. అప్పుడే దివ్య రావటం చూసిన మధు, పర్వాలేదు సార్, మా ఫ్రెండ్ వస్తుంది, నేను వెళ్తాను, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. ఆయన చిన్నగా నవ్వి తన మొబైల్ నెంబర్ ఇచ్చి, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కాల్ చెయ్యి అని తన తల నిమురుతూ అన్నారు. తప్పకుండా సార్ అని ఆయనకు బాయ్ చెప్పి దివ్యకు ఎదురు వెళ్ళింది. ఏమైంది, ఎందుకు ఇంత లేట్ అయింది, అక్కడ పోలీసు ఉన్నారు ఏమిటి, ఏమైనా గొడవ అయ్యిందా అని అడిగింది దివ్య. అదేమీ లేదు, తర్వాత చెప్తాను పద అని కిందకు వచ్చేసింది మధు దివ్యతో కలిసి. జరగనిది అంతా గుర్తు చేసుకుని బాధపడింది మధు. కనీసం మనిషి గురించి కూడా ఆలోచన లేకుండా, అసలు ముఖం చూసి కూడా గమనించకుండా ఎలా ఉంటారు, మరి అంత తెలియకుండా పెరిగారా అని అనుకుంటూ ఇలా ఆలోచనలతో సాగింది మధు ప్రయాణం. ఆ ఆలోచనల్లో ఇల్లు వచ్చినది కూడా చూసుకోలేదు. కారు గేటు దగ్గర ఆగి సౌండ్ చేయటంతో తేరుకొని ముందుకు చూసింది. గేట్ తీశాక లోపలకు వెళ్ళి కారు పార్క్ చేసి కారు దిగాడు జై. పద, అలాగే కూర్చుంటావా అని దివ్య అడగటంతో దిగి ముందుకు కదిలింది మధు. అప్పటికే జై కారు లాక్ చేసి వెళుతూ ఉన్నాడు. జై లోపలకు వెళ్ళాక దివ్య మధుని ఆపింది. ఏమైంది అంటూ. దివ్య ముందు జై గురించి ఏమీ చెప్పకుండా వాష్రూమ్కు వెళ్ళి వస్తూ ఉంటే నేను ఒక్కదాన్నే ఉన్నా అని అడిగారు, ఏమైనా ప్రాబ్లం ఏమో అని చెప్పింది మధు. నిజమా, మరి నీ ఫేస్ ఎందుకు డల్గా ఉన్నది అని అడిగింది దివ్య. అమ్మో, దివ్య అన్నీ గమనిస్తోంది, ఆ విషయం ఇప్పటితో మర్చిపోవాలి, లేదు అంటే వదలదు అని అనుకుని ఆ టైంలో పోలీసు నా దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా టెన్షన్గా అనిపించింది, నీలాగే, అంతే.
ఆ మాత్రం దానికే ఇంతలా అడగాల అన్నది మధు. నువ్వు వాష్రూమ్ వెళ్ళేది జై అన్నయ్యకు చెప్పి వెళ్ళవచ్చు కదా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అన్నది దివ్య. సరే, ఇప్పుడు అంతా అయిపోయింది కదా, ఇంకా ఏమీ కాలేదులే, రేపు హాఫ్ డే లీవ్ పెట్టు, ఆఫీస్కు ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళవచ్చు అన్నది మధు. నువ్వు మూవీకి అన్నప్పుడే నేను ఫిక్స్ అయ్యాలి, ఆల్రెడీ పెట్టేసుకున్నాను అని చెప్పింది దివ్య. సో స్వీట్, పద వెళదాం అని ఇద్దరు వాళ్ళ రూమ్స్లోనికి వెళ్లారు. జై అప్పటికు డ్రెస్ చేంజ్ అయ్యి బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ చేతిలో పెట్టుకున్నాడు. అయితే ఫోను లేకపోతే ల్యాప్టాప్ అనుకుని తను వెళ్ళి నైట్ డ్రెస్లో బయటకు వచ్చింది మధు. తను రావటంతో ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టి చేతులు విరుచుకుంటూ బెడ్ మీద పడుకున్నాడు జై. మధు అనుమానంగానే చూస్తూ వచ్చి బెడ్ మీద పడుకున్నది. ఇంగ్లీష్ మూవీ ప్రభావం కొద్దిగా ఉండటంతో లైట్ ఆఫ్ చేసి మధు సైడ్ తిరిగాడు జై. మధు దుప్పటి కప్పుకుని అటు తిరిగి పడుకున్నది. జై మధు భుజంపై చెయ్యి వేసి ఇటు తిప్పుకున్నాడు. మధు ఉలిక్కిపడి జైని చూసింది. జై మీదుగా రావటంతో ఇవాళ వద్దు అని వెంటనే అనేసింది. జై అయోమయంగా ఎందుకు అన్నట్లు చూశాడు. అంటే బాగా అలసిపోయాను, నిద్ర వస్తోంది అని చెప్పింది మధు. ఓహ్ అని పక్కకు వెళ్ళిపోయి నిద్రపోయాడు. అలా చేయటంతో ముందు బాధగా ఉన్న మధు ఇప్పుడు జై అసలు తనకి తగలకుండా అటు చివర పడుకుని ఉండటం చూసి ఇంకా బాధపడింది. తెలియకుండానే నీళ్లు వచ్చేశాయి. అటు తిరిగి సౌండ్ రాకుండా మోగగా రోధిస్తోంది. ఎవరైనా ఎలాంటి అబ్బాయి కావాలి అని అంటే మా నాన్నలా ఏడవనివ్వకుండా చూసేవాడు, నా అలకనో బుజ్జగించేవాడు, అచ్చం మా నాన్నలా చూసేవాడు కావాలి అని అందరికీ చెప్పేది. ఒక్కసారిగా వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు మధుకి. వాళ్ళను చూడాలి అని బాగా అనిపించింది. అంతే కదండి, ఏ ఆడపిల్లకైనా పెళ్లి అయ్యాక పుట్టింటి వాళ్ళు ఒక్కొక్కసారి బాగా గుర్తుకు వస్తారు. భర్త చూపించే ప్రేమలో తల్లిదండ్రుల ప్రేమను చూసుకోవాలి అని, వాళ్లను బాధగా గుర్తు చేసుకునే విధంగా చూసుకోవాలి అని ఆశిస్తారు. మరి భర్తే సరిగ్గా చూడకపోతే ప్రతిరోజు బాధతో ఏడుపుతో తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. రేపు ఒకసారి అడగాలి అని ఫిక్స్ అయ్యి మిస్ యూ అమ్మా నాన్న అని అనుకుంటూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయింది మధు. జై రోజు లేచే టైంకు లేచి తన పనులు అన్నీ పూర్తి చేసుకొని స్నానం చేయడానికి వెళ్ళాడు. తను వెళ్ళిన కొద్దిసేపటికు మధు సడన్ గా లేచి కూర్చున్నది. పక్కన చూస్తే జై లేడు. మొబైల్ తీసుకుని టైం చూడగా 8 అవుతున్నట్లు చూపించింది. స్నానంకు వెళ్ళి ఉంటాడు అని గబగబా లేచి బెడ్ నీట్గా సర్ది తనకు బట్టలు తీసి పెట్టేసరికి జై వచ్చేశాడు. తను కూడా గబగబా బాత్రూంలోనికి దూరింది. అంత ఫాస్ట్గా వెళ్ళటంతో జై అయోమయంగా చూసి ముందుకు కదలగా ముందు ఉన్న బెడ్ అంతా నీట్గా సర్ది ఉన్నది. అంత ఫాస్ట్గా చేసేసిందే, నేను స్నానం చేసి వచ్చేలోపు, గ్రేట్ అని అనుకుని రెడీ అవుతూ ఉన్నాడు. మధు తన కాలకృత్యాలు మమ అనిపించి ముఖం మీద నీళ్లు కొట్టుకొని డ్రెస్ మార్చుకొని 5 నిమిషాల్లో బయటకు వచ్చింది. అదేమిటి అంత ఫాస్ట్గా చేస్తున్నావు, ఎందుకు అంత హడావిడి అన్నాడు జై. హడావిడి కాదు, లేట్ అయింది, అందుకనే తొందర, అయినా మీరు నన్ను లేపవచ్చు కదా అన్నది మధు. నన్ను లేపమని నువ్వు చెప్పలేదు, నేను లేపలేదు, సింపుల్ అన్నాడు తలదువ్వుకుంటూ. కానీ మరీ ఎక్కువసేపు పడుకున్నా కదా, బాగా లేట్ అయింది అని టెన్షన్ పడుతూ ఉన్నది. ఎంత అత్తమ్మ బాగా చూసుకుంటూ ఉన్నా మరీ అంత లేట్ అయితే ఏమనుకుంటారో అని అన్నది మధు. కూల్, అంత వర్రీ అవ్వవలసిన పని లేదు, నైట్ లేట్ అయింది అని తెలుసు కదా, సో లేపలేదు అన్నాడు జై. అని కిందకు వెళ్ళింది మధు. అప్పటికే జానకి గారు వంట చేస్తూ ఉన్నారు. పక్కనే దివ్య కూడా ఉన్నది. దొంగ మొహంది, ఇదైనా లేపవచ్చు కదా, ఇది ఒక్కటే ముందే లేచింది, ఇడియట్ అని తిట్టుకుంటూ లోనికి వెళ్ళింది మధు. జానకి గారు అప్పుడే మధు రావటం చూసి, ఏమ్మా యువరాణి గారు, అప్పుడే తెల్లవారిందా మీకు, ఇంకొద్దిసేపు పడుకోలేకపోయారా, నేనే వచ్చి బెడ్ కాఫీ ఇచ్చి లేపేదాన్ని అని కొంచెం కోపంగా అడిగారు. దివ్య సైలెంట్గా చూస్తూ ఉన్నది. మధు టెన్షన్ పడింది. వాళ్ళ అత్తయ్య కోపంగా అడిగేసరికి అది అది మాటలు రాక తడబడుతూ ఉన్నది. వాళ్ళ అత్తయ్య కోపం మొదటిసారి చూస్తూ ఉంటే, అత్తగారి ఇంట్లో ఎప్పుడు లేవాలో తెలియదా, ఇలా లేస్తే వంట ఎవరు చేస్తారు హా అని గయ్యమని అన్నారు కొంచెం గట్టిగా. అప్పటికే మధు కంట్లో నీళ్లు వచ్చేశాయి.
మధు కంట్లో నీళ్లు చూసి వీళ్ళు కంగారు పడిపోయారు. హే మధు, ఆంటీ జోక్గా అన్నారు, దానికి ఏడుస్తారా ఇలా అంటూ దివ్య కళ్ళు తుడిచింది. అవునరా బంగారం, నేను ఏదో నిన్ను ఆట పట్టిద్దాం అని అనుకున్నాను, దానికే ఇలా అయిపోతావా అని తనను దగ్గరకు తీసుకున్నారు జానకి గారు. మీరు చిన్న మాట అన్నా కూడా నేను తట్టుకోలేను అత్తమ్మ అంటూ ఆవిడను కౌగిలించుకున్నదే మధు. అందుకనే నిన్ను పిచ్చి పిల్ల అనేది. ఊరికే ఇలా ఏడుస్తారా హా అని లాలనగా అడిగి, ఇంకా ఏడవకు సరేనా అన్నారు ఆవిడ. హా సరే అని చిన్నపిల్లల తల ఊపింది మధు. రా బ్రేక్ఫాస్ట్ చేద్దాం, మళ్ళీ వాడికి లేట్ అవుతుంది అన్నారు జానకి గారు. హా అని ఇద్దరు హెల్ప్ చేశారు జానకి గారికి. జై టిఫిన్ తిని ఆఫీస్కు వెళ్ళగా ఆఫ్టర్నూన్ వరకు టైం స్పెండ్ చేసి దివ్య కూడా వెళ్ళిపోయింది. లంచ్ అయ్యాక హాల్లో కూర్చున్నారు మధు జానకి గారు. అత్తమ్మ, నేను 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అని అడిగింది మధు. అప్పుడే అమ్మ వాళ్ళ మీద బెంగ అయిందా? ఈ అత్తమ్మ చూపించే ప్రేమ సరిపోవటం లేదా అన్నారు జానకి గారు. మీరు ఇలా తిరకాసు పెట్టే ప్రశ్నలు అడిగి నన్ను ఇరకాటంలో పెట్టొద్దు అత్తమ్మ. రాత్రి నుండి బాగా గుర్తుకు వస్తున్నారు, ఒకసారి చూసి వద్దామని. మళ్ళీ మండే నుండి ఆఫీస్కు వెళ్ళాలి అని చెప్పింది మధు. సరే సరే వెళ్ళు, నీకు కావలసినన్ని రోజులు ఉండు అంటూ నవ్వారు జానకి గారు. మా మంచి అత్తమ్మ, నేను చాలా లక్కీ తెలుసా, మీరు నాకు అత్తమ్మగా రావటం అన్నది మధు. పొగిడింది చాలు కానీ ఈ విషయం జయతో చెప్పావా, వస్తానన్నాడా అన్నారు జానకి గారు. ఇంకా చెప్పలేదు అత్తమ్మ, ముందు మిమ్మల్ని అడుగుదామని ఆగాను అన్నది మధు. ముందు వాడికి చెప్పు, ఎప్పుడైనా సరే ముందు భర్తతో చెప్పిన తర్వాత మాకు చెప్పు. ఎందుకంటే జీవితకాలం ఒకరికి ఒకరు తోడుగా మీ ఇద్దరే కాబట్టి. మీ ఇద్దరి మధ్య సఖ్యత బాగుంటే లైఫ్ చాలా బాగుంటుంది, అర్థమైందా అని చాలా ప్రేమగా వివరించి చెప్పారు జానకి గారు. అలాగే అత్తమ్మ అని నవ్వి, నేను కాల్ చేసి వస్తాను అని రూమ్లోనికి వెళ్ళి కాల్ చేసి విషయం జైకి చెప్పింది మధు. నాకు రావటానికి కుదరదు మధు, కారు పంపిస్తాను, నువ్వు ఒక్కదానివి వెళ్ళిరా అన్నాడు జై. అది కాదండి, పెళ్ళయ్యాక మొదటిసారి వెళ్తున్నా కదా, ఇద్దరు వెళ్తే బాగుంటుంది అని నసుకుతూ చెప్పింది మధు. నీకు తెలుసు కదా మధు, ఈ మధ్య లీవ్ తీసుకొని వర్క్ అంతా ఎలా పెండింగ్ అయ్యిందో, సో నాకు కుదరదు, మేబీ సమ్ అదర్ టైం అన్నాడు జై. ఇక చెప్పినా వినడు అని అని మరి ఎన్ని రోజులు ఉండాలి అని అడిగింది మధు. నీ ఇష్టం అది, దానికి నేనేం చెప్తాను, ఎన్ని రోజులైనా ఉండు అన్నాడు జై. మీకేమీ ప్రాబ్లం లేదా అని అడిగింది మధు. నాకేం ప్రాబ్లం, నాకేమీ లేదు, నువ్వు హ్యాపీగా నీకు ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండొచ్చు అన్నాడు జై. అదేమిటి ఇలా అంటాడు, కనీసం నేను వెళ్తున్నా అన్న బెంగ కూడా లేకుండా అని అనుకొని సరే అని కాల్ కట్ చేసి విషయం జానకి గారితో చెప్పింది మధు. ఏమీ పర్వాలేదు వెళ్ళు, నేను మీ మామయ్యకు చెప్తాను నువ్వు వెళ్ళినట్టు అని దగ్గరుండి కారు ఎక్కించి పంపించారు జానకి గారు. స్టార్ట్ అయినట్లు జైకి ఊరికి వెళ్తున్నట్లు దివ్యకు మెసేజ్ చేసి కళ్ళు మూసుకొని పడుకున్నది. నోటిఫికేషన్ సౌండ్తో కళ్ళు తెరిచి చూస్తే జై నుండి మెసేజ్ వచ్చింది, హ్యాపీ జర్నీ అని. చూసి పక్కన పెట్టేసి ఆలోచనల్లో మునిగిపోయింది మధు. ఇటు దివ్య ఆఫీస్ వర్క్ అంతా పూర్తి చేసుకొని పార్కింగ్ ఏరియాకు వచ్చింది. ఇవాళ హాఫ్ డే లీవ్ తీసుకోవడంతో మేనేజర్ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి లేట్ అయ్యేలాగా చేశాడు. వర్క్లో పడి అసలు మొబైల్ కూడా చూసుకోలేదు. స్కూటీ దగ్గరకు వెళుతూ మొబైల్ చెక్ చేసుకున్నది. మధు మెసేజ్ చూసి ఓకే అని రిప్లై ఇచ్చింది. టైం చూసింది, అప్పటికి 8 దాటింది. అబ్బా, ఇవాళ వంట కూడా వండుకోలేను, బయట తినవలసిందే, మళ్ళీ ఆర్డర్ పెట్టే బదులు ఇక్కడే ఏదో ఒకటి తిని వెళదాం అని అనుకొని స్కూటీ స్టార్ట్ చేసింది. అప్పటికే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న వ్యక్తి దివ్య రావటంతో బైక్ స్టార్ట్ చేశాడు. దివ్య స్లోగా డ్రైవ్ చేస్తూ దారిలో ఉన్న ఓ హోటల్ దగ్గర ఆపింది. లేట్ అయ్యింది అని ఫుడ్ కోసం వెళ్ళినట్లు ఉన్నది అని అనుకొని తను అక్కడే బైక్ ఆపి వెయిట్ చేస్తూ ఉన్నాడు బయట. 10 నిమిషాల్లో తిని బయటకు వస్తూ ఉన్నది దివ్య. అది చూసి ఆ వ్యక్తి ఏదో కాల్ మాట్లాడుతూ ఉన్నట్లు అటు తిరిగి మొబైల్లో ఏదో చూస్తూ ఉన్నాడు. దివ్య ఎమరపాటుగా పక్కకు చూసింది. అక్కడే ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఈ కటౌట్ ఎక్కడో చూసినట్లు ఉన్నదే అని అనుకుని చూసింది. తలకు హెల్మెట్ ఉండటం వల్ల ముఖం కనిపించలేదు. అయినా మనకెందుకులే అని అనుకొని స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళింది.
అది చూసి ఆ వ్యక్తి కూడా తన బైక్ స్టార్ట్ చేశాడు. ఒక 5 ఫీట్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇంటి దగ్గరకు వచ్చేసరికి స్కూటీ మిర్రర్లో చూసిన దివ్యకు ఆ బైక్ తన వెనుక వస్తున్నట్లు కనిపించింది. బహుశా ఒకటే రూటు అని అనుకుని వదిలేసింది. ఇంటి గేట్లోనికి వెళ్ళి స్కూటీ పార్క్ చేసి మళ్ళీ వెనక్కు వచ్చింది గేట్ వేయటానికి. అప్పుడే అతను బైక్ టర్న్ తీసుకున్నట్లు కనిపించింది. అదేమిటి, నాకే అలా అనిపిస్తోందా, లేక ఎక్కువ ఆలోచిస్తున్నానా, నాకెందుకు ఈ బైక్ నన్ను ఫాలో అయినట్లు అనిపిస్తోంది, చూద్దాం అని అనుకుని గేట్ వేసి లోనికి వెళ్ళింది. లండన్, ఉదయం 8 గంటలు. అది ఒక అధునాతనమైన భవనం. అప్పుడే గేట్ లోనికి ఒక కార్ ఎంటర్ అయ్యింది. దాని వెనుక ఒక అంబులెన్స్ కూడా వచ్చింది. కారులో నుండి బ్లూ జీన్స్ విత్ పింక్ కలర్ క్రాప్ టాప్తో దిగింది ఆమె. గబగబా అంబులెన్స్ దగ్గరకు వెళ్ళి స్ట్రెచర్ మీద కుడి చేతికి ఎడమ కాలుకి కట్టుకట్టి పడుకుని ఉన్న అతనిని హాస్పిటల్ బాయ్స్ బయటకు తెస్తూ ఉంటే కేర్ఫుల్ కేర్ఫుల్ అంటూ వాళ్ళ వెనుక నడుస్తూ ఉన్నది ఆమె. అబ్బా బేబీ, నువ్వు ఎందుకు అన్నిసార్లు చెప్తావు వాళ్లకు, దే నో హౌ టు టేక్ కేర్ అన్నాడు అతను. యూ కీప్ క్వైట్, అసలు నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇంత మేజర్ యాక్సిడెంట్ అయ్యేది కాదు, సో సైలెంట్గా ఉండు అని గదిమింది ఆమె. ఆమె కోపానికి సైలెంట్గా ఉన్నాడు అతను. లోపలకు తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టించి వాళ్లను పంపి మళ్ళీ బెడ్రూమ్లోనికి వచ్చింది ఆమె. అప్పుడే కాల్ రావటంతో లిఫ్ట్ చేసి, హా డాడీ, ఇప్పుడే ఇంటికి వచ్చాము, మామయ్య అంతా బాగున్నది, ప్రీతి ఉన్నది కదా చూసుకుంటోంది, నో ప్రాబ్లం, ఓకే మామయ్య, జాగ్రత్తగా ఉంటాను, ఓకే ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసి ఆమెకు ఇచ్చాడు అతను. ఏమంటున్నాడు సిద్ధు, జాగ్రత్త, బుద్ధిగా ఉండు అని చెప్తున్నాడా డాడీ అని నవ్వుతూ అడిగింది ప్రీతి. అదే కదా, ఇక మీకు ఏం పని ఉన్నది, వారం రోజుల నుండి నా ప్రాణం తీస్తున్నారు, ఓహ్ గాడ్ అన్నాడు సిద్ధు. షటప్ సిద్ధు, అలాంటి మాటలు మాట్లాడకు, నీ నిర్లక్ష్యం వల్లే నువ్వు వారం రోజులు హాస్పిటల్ బెడ్ మీద ఉండవలసి వచ్చింది అన్నది ప్రీతి. ఓకే ఓకే, ఐఎమ్ సారీ, ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు కోపం తగ్గదు కదా అన్నాడు సిద్ధు. కోపం కాదు, బాధ. నీకు ఏమైనా అయితే మేము ఏం అయిపోవాలి, నీ దగ్గర నేను లేకుంటే ఇలాగే కేర్లెస్గా ఉంటావు, అందుకని నేను ఒక డెసిషన్ తీసుకున్నా అన్నది ప్రీతి. కొంపతీసి నువ్వు ఇక్కడే ఉండటం లేదు కదా అని అనుమానంగా అడిగాడు సిద్ధు. నో అనేసరికి ఏయ్ అని గట్టిగా అరిచి తను ఆనందపడేలోపు ఆ ఆనందాన్ని ఆవిరి చేసింది తన మాటతో, కానీ నువ్వు ఇండియాకు వస్తున్నావు అని. నో, నేను ఇండియా రావటం లేదు, నేను ఇక్కడే ఉంటాను అని గట్టిగా చెప్పాడు సిద్ధు. అక్కడకు వెళితే తన ఎంజాయ్ మొత్తం లేకుండా పోతుంది అని వాళ్ళ అత్త వల్ల. ఎస్ మై బాయ్, లేకుంటే మీ అత్త ఊరుకోదు, బాయ్ అంటూ బయటకు వెళ్ళింది ప్రీతి. ఏమీ చేయలేక ఇక ఇండియా వెళ్లేందుకు తన మైండ్ను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు సిద్ధు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.